నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం యూనిట్ 3వి షార్ట్ ఆన్సర్స్ కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు మనకి యూనిట్ 3లో వెరీ షార్ట్ ఆన్సర్స్లో ఏమి ఇంపార్టెంట్ ఉన్నాయో చూద్దాము. సో యూనిట్ 3లో వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటివంటే, సో ఫస్ట్ మనకి నేషనాలిటీ మనం ఎస్ఏ ఆన్సర్ చూసేప్పుడు ఇది కవర్ చేసాము. ఇది కూడా ఎస్ఏ ఆన్సర్లో కవర్ చేసాము. ఇది మనకి షార్ట్ ఆన్సర్స్లో వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ 2 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కూడా మనకి ఎస్ఏ ఆన్సర్లో కవర్ అయింది ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే, వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనలిజం? సో ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనలిజం అంటే నేషనలిజం మనకి ఎందుకు ఇంపార్టెంట్, అసలు ఎందుకు ఉండాలి అనేది చూద్దాం ఇప్పుడు. సో నేషనలిజం హెల్ప్డ్ పీపుల్ ఇన్ లిబరైజింగ్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ ఫారెన్ రూల్. సో నేషనలిజం అంటే ఏంటిదంటే, ఇప్పుడు పర్ సపోజ్ ఇండియాలో ఉండే పీపుల్ ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళందరూ యునైటెడ్గా ఇండియా కోసం, వాళ్ళలో ఉన్న ఒక నేషనలిజం అంటే మనం ఇండియన్స్, మనం ఎందుకు బ్రిటిష్ రూల్ కింద స్లేవరీ చెయ్యాలి అని చెప్పి వాళ్ళందరూ యునైటెడ్గా ఫామ్ అయ్యే ఒక నేషన్ లాగా వాళ్ళు ఫైట్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్రీడమ్ అనేది వచ్చింది కదా. వాళ్ళకి ఫారెన్ రూల్ నుంచి, లైక్ బ్రిటిష్ రూల్ నుంచి వాళ్ళకి ఏమొచ్చింది, ఫ్రీడమ్ అనేది వచ్చింది ఆ నేషనలిజం వల్ల. సో అది ఒక ఇంపార్టెన్స్. నెక్స్ట్, నేషనలిజం డెవలప్స్ యూనిటీ అమాంగ్ పీపుల్ ఇన్ అచీవింగ్ కామన్ గోల్స్. సో ఇప్పుడు ఎవరైతే ఇండియన్స్ అందరూ ఫామ్ అయ్యి, లైక్ ఎందుకు మనం బానిసత్వం అనుభవించాలి, మనం కూడా ఒక సపరేట్ నేషన్ ఎందుకు ఫామ్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు యునైటెడ్గా డెసిజన్ తీసుకొని అలా ఒక కొన్ని మూమెంట్స్ అనేటివి కండక్ట్ చేసి ఫైట్ చేస్తేనే కదా వాళ్ళకి అలా ఫ్రీడమ్ వచ్చింది. సో దానికి కూడా నేషనలిజం అనేది ఉపయోగపడింది. ఇట్ హెల్ప్డ్ ఇన్ అచీవింగ్ ప్రోగ్రెస్ ఆఫ్ అ నేషన్. సో ఇప్పుడు ఇండియా అనేది ఈ లెవెల్ అంటే ఇంత మంచిగా సక్సెస్ఫుల్గా ఉంది అంటే, ఒకప్పుడు ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళు ఫైట్ చేయడమే వల్ల కదా వేరే ఫారెన్ కంట్రీస్ మన మీదకి అలా వచ్చినప్పుడు, లైక్ వార్ చేయడానికన్నా లేదంటే మన ఇండియన్స్ని బానిసత్వం చూపించుకోవడానికన్నా అలాంటివి చేసినప్పుడు మనం ఎవరైతే ఉన్నామో పీపుల్, వాళ్ళు ఏం చేసినారు, అందరు యునైటెడ్గా ఒక నేషన్గా ఫామ్ అయ్యి నేషనలిజంని చాటించే ఏదైతే ఉందో ఇండియన్స్ ఫీలింగ్ అంటే మేము ఇండియన్స్, మేము ఎందుకు ఉండాలి అని చెప్పి వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడ్డారు. కాబట్టి ఇప్పుడు మనము ఏదైతే మన ఇండియా ఉందో అది ఇంత మంచిగా ఉంది ఇప్పుడు. ఇట్ ప్రివెంట్స్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్సెట్రా. సో వేరే కంట్రీస్ వాళ్ళు మన మీదకి ఎప్పుడైనా వార్కి వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఏమవుతారు, యునైటెడ్గా ఫామ్ అవుతారు. సో మన మీద ఎవరైనా వేరే వాళ్ళు అలా చేసినా సరే మనం యునైటెడ్గా ఉండడం వల్ల ఏమవుతుంది, మనమే గెలవచ్చు. సో మనం విన్ అవ్వచ్చు అలా యునైటెడ్గా ఉండడం వల్ల. మనకి కోఆర్డినేషన్ లేకపోతే ఏమవుతుంది, అవతల వాళ్ళు గెలుస్తారు, మనం ఓడిపోతాం అనమాట. సో అందుకే నేషనలిజం అనేది కంపల్సరీగా ఉండాలి పీపుల్లో. నెక్స్ట్, 2 మెరిట్స్ ఆఫ్ నేషనలిజం. సేమ్ ఏంటిది ఇది, నేషనలిజం ఏమవుతుంది, పీపుల్ని ఒబే ద గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ అన్నీ ఫాలో అవుతారు పీపుల్. ఇట్ హెల్ప్డ్ ఇన్ డెవలపింగ్ ది కల్చరల్ లాంగ్వేజ్ కస్టమ్స్ ఆఫ్ పీపుల్. నేషనలిజం ఏం చేసింది, పీపుల్ కల్చర్ని, లాంగ్వేజ్ని అవన్నిటిని డెవలప్ చేయడానికి ఉపయోగపడింది అనమాట. సో నెక్స్ట్ ఏమంటున్నారు, మెన్షన్ ఎనీ 2 డిమెరిట్స్ ఆఫ్ నేషనలిజం. సో నేషనలిజం ఇప్పటివరకు మెరిట్స్ చూసాము, ఇంపార్టెన్స్ చూసాము, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ చూసాము, అన్నీ చూసాం కదా. సో అసలు దీనివల్ల డిమెరిట్స్ లేవా అంటే, సో డిమెరిట్స్ కూడా ఉన్నాయంట. ఏంటివంట అంటే, ఇవి ఏం చేస్తాయంట, పీపుల్ని ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ దర్ నేషన్. ఇప్పుడు ఇండియన్స్కి ఎంత ప్రౌడ్ ఉంటుంది అనమాట, లైక్ మన ఇండియన్ చూసుకొని, సో అది డెవలప్ అవుతుంది పీపుల్లో. సో అది మంచిది కాదు కాబట్టి అది ఒక డిమెరిట్ అంట. ఇట్ సమ్టైమ్ రిజల్ట్స్ ఇన్ డెవలపింగ్ హేట్రెడ్ ఫర్ అదర్ నేషన్స్. సో మన ఇండియా మీద మనం అంత ప్రౌడ్, అంత ఫీలింగ్ పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే వేరే కంట్రీస్ మనకి ఏమవుతారు, అగెన్స్ట్ అవుతారు అనమాట. సో హేట్రెడ్ అనేది పెరుగుతుంది. ఇట్ లీడ్స్ టు అన్నెసెసరీ అండ్ అన్హెల్తీ కాంపిటీషన్ అమాంగ్ నేషన్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇండియా అనేది మనకు ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ లేదంటే ఎంత ప్రయారిటీయో, సో మనం దాన్ని అలా చూడడం వల్ల కొన్ని కంట్రీస్కి అలా నచ్చదు కదా. సో దానివల్ల ఏమవుతుంది, అన్హెల్తీ కాంపిటీషన్స్ లేదంటే అన్నెసెసరీ ఫైట్స్ అవన్నీ కోల్డ్ వార్స్ అనేటివి జరుగుతాయి. సో అలాంటివన్నీ ఇగ్నోర్ చేయాలంటే, లైక్ మనకు ఒకవేళ మన నేషన్ మీద కొంచెమన్నా లవ్ ఉంటే మనం ఏం చేసుకోవాలి, దాన్ని డెవలప్ చేసుకోవడానికి చూసుకోవాలి. కానీ ఎప్పుడు ఆపోజిట్ కంట్రీని లేదంటే వాళ్ళని తక్కువ చేసి లేదంటే తిట్టి అట్లా హేట్రెడ్ని స్ప్రెడ్ అనేది చేయకూడదు అనమాట. సో ఇలాంటివి చేయడం వల్ల మనకి డిమెరిట్స్ అనమాట ఇవి. సో ఇది మనకి యూనిట్ 3లో ఏవైతే వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి. నెక్స్ట్ వీడియోలో మనం యూనిట్ 4ది ఎస్ఏ ఆన్సర్ ఇంపార్టెంట్ ఏముందో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.